సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ తో మీ ముందు రావడం జరిగింది. దట్ ఈస్ నాన్ మోడిఫైయర్స్. నాన్ మోడిఫైయర్స్ ఆల్రెడీ లాస్ట్ ఒక 1 వీక్ బిఫోర్ ఒక వీడియో చేశాను. దాని లింక్ మన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, దానికోసం మీరు చూడండి. నాన్ మోడిఫైయర్స్ గురించి బ్రీఫ్ గా చెప్పి ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే 10th క్లాస్ లో క్వశ్చన్ నెంబర్ 25 దీన్ని మనం ఎలా చేయాలి, స్టూడెంట్స్ చేత ఎలా చేయించాలి, ఇది ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య టాపిక్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఎక్సర్సైజ్, ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ లైన్స్ రిగార్డింగ్ నాన్ మోడిఫైయర్స్. నాన్ మోడిఫైయర్స్ అంటే చాలా డిఫికల్ట్ ఏం కాదు, సింపుల్. నౌన్ ను మోడిఫై చేసేటివే నాన్ మోడిఫైయర్స్. అంటే నౌన్ గురించి మరికొంత సమాచారము మనకి ఇవ్వడం జరుగుతుంది, అవి నాన్ మోడిఫైయర్స్. ఆ నాన్ మోడిఫైయర్స్, టైప్స్ ఆఫ్ నాన్ మోడిఫైయర్స్, అదొక సపరేట్ వీడియో చేస్తాను. ఈరోజు 10th క్లాస్ విద్యార్థుల చేత మనకు క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ 25 అంశాన్ని ఎలా మనం వాళ్ళతో చేయించాలి. నాన్ మోడిఫైయర్స్ సెక్షన్ బి, క్వశ్చన్ నెంబర్ 25. పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ పేపర్ లోని ఈ క్వశ్చన్ ఈరోజు మీ చేత ఎలాగైనా సరే దీని ఆన్సర్ చేయించగలిగినటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. చూడండి. ఐ విజిటెడ్ అ టెంపుల్, ఫుల్ స్టాప్. ఇట్ వాజ్ అన్ ఓల్డ్ వన్ బట్ హ్యాజ్ ఏ గ్రేట్ హిస్టరీ. ఇక్కడ దేర్ ఆర్ 2 సెంటెన్సెస్. మనం చేయాల్సిందిగా ఒకటే, దీని మీనింగ్ మారకుండా ఇంకొక లైన్, అంటే 2 లైన్స్ ను కలిపి ఒక లైన్ లా చేయాలి. చాలా సింపుల్. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చేయండి. చాలా చిన్న వీడియో, మాక్సిమం 6 నిమిషాలు లేక 8 నిమిషాలు ఉంటుంది, కాబట్టి స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయాలి మనము? ఐ అనేది సబ్జెక్ట్, ఇది వర్బ్, సరేనా? సబ్జెక్ట్, వర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అవుతుంది ప్లస్ నౌన్ కూడా, టెంపుల్ అండ్ నౌన్ కదా. ఓకే, ఇక్కడ ఐ విజిటెడ్ అనేది ముందు ఆన్సర్ రాసుకోవాలి. ఇది మీనింగ్ ఏంది? ఐ విజిటెడ్ ఎ టెంపుల్, ఇట్ వాజ్ అన్ ఓల్డ్ వన్. ఇది పాత టెంపుల్ బట్ హ్యాస్ ఎ గ్రేట్ హిస్టరీ. ఓకే, ఇట్ వాజ్ అన్ ఓల్డ్ వన్ బట్ హ్యాస్ ఎ గ్రేట్ హిస్టరీ. అంటే ఇది ఓల్డ్ టెంపుల్ కానీ దానికి గొప్ప చరిత్ర ఉన్నది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే నౌన్ మోడిఫైయర్ ఉంటాం. అండ్ ఓల్డ్ ఎలా ఉంది? టెంపుల్ ఎలా ఉంది? ఓల్డ్ ఉంది. నెక్స్ట్ ఏముంది? ఇంకా గ్రేట్ హిస్టరీ. ఈ రెండు నౌన్ మోడిఫైయర్స్. దిస్ ఈజ్ ఎ నౌన్ అండ్ దిస్ ఇస్ మోడిఫైయర్స్ అన్నమాట, సరేనా? ఆన్సర్ అండ్ ఓల్డ్ రాసాము. ఫస్ట్ మోడిఫైయర్ I visited an old. Next one, second modifier రాయాల. And a great historical temple. చూడండి, ఇక్కడ హిస్టారికల్ హిస్టరీ కదా, దాన్ని సెంటెన్స్ ఫార్మేషన్ కోసం ఏం చేసాము మనము? ఏ గ్రేట్ హిస్టారికల్ రాసాము. నెక్స్ట్ టెంపుల్ రాసాము. ఇదే క్వశ్చన్ వన్స్ అగైన్. ఐ విజిటెడ్ రాసాము. నౌన్ మోడిఫైయర్స్ చూసుకోవాలి. ఫస్ట్ మోడిఫైయర్, సెకండ్ మోడిఫైయర్. అండ్ ఓల్డ్ అండ్ గ్రేట్ హిస్టరీ. గ్రేట్ హిస్టరీ అంటే హిస్టారికల్ రాసాము. లాస్ట్ ఇంకా మిగిలింది ఏంటి? నౌన్. నౌన్ రాసాము. ఐ విజిటెడ్ అండ్ ఓల్డ్ అండ్ ఏ గ్రేట్ హిస్టారికల్ టెంపుల్. దట్స్ ఆల్, సింపుల్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. గౌతమ్ ఫౌండ్ అ క్యాట్. It has blue eyes and brown strips on its body. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాము? సబ్జెక్ట్, వర్బ్ తీసుకుందామా? ఇప్పుడు ఏం చేయాలి? ఇది చెప్పాలి ఓన్గా. ఎస్, రైట్, పారిపోయారు. గౌతమ్ సబ్జెక్ట్, ఫౌండ్ వర్బ్. గౌతమ్ ఫౌండ్ రాసాము. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 2 లైన్లలోని నౌన్ మోడిఫైయర్స్ వెతకాలి ముందు. చూడండి, దిస్ ఈస్ ఏ నౌన్, దీనికి మోడిఫైయర్స్
బ్లూ ఐస్, చూడండి బ్లూ ఐస్ అంటే బ్లూ ఐస్ గల క్యాట్. నెక్స్ట్ ఏముంది మీకు బ్రౌన్ స్ట్రిప్స్ అంటే బ్రౌన్ స్ట్రిప్స్ గల క్యాట్. క్యాట్ అనేది నౌన్ అయితే బ్లూ ఐస్ అనేది బ్రౌన్ స్ట్రిప్స్ అనేవి నౌన్ మాడిఫైయర్స్. అంటే ఈ రెండు ముందు వాడాలి. ఫస్ట్ సబ్జెక్ట్ వర్బ్ రాసుకొని నాన్ మాడిఫైయర్ 1 నాన్ మాడిఫైయర్ 2 రాసుకుంది. నెక్స్ట్ ఇది రాయాలి నౌన్. ఎగ్జాంపుల్ గౌతమ్ ఫౌండ్ ఆ బ్లూ ఐడ్. చూడండి గౌతమ్ ఫౌండ్ రాసామా, ఏ బ్లూ ఐడ్ అన్నాం అంటే నీలి రంగుల కళ్ళగలది. అండ్ బ్రౌన్ స్ట్రిప్డ్ అంటే బ్రౌన్ స్ట్రిప్స్ కలది. నెక్స్ట్ క్యాట్ అంటే ఇక్కడ ఆన్ ఇట్స్ బాడీ రాయొచ్చు, క్యాట్ సరిపోతుంది. దట్స్ ఇట్. నౌ థర్డ్ క్వశ్చన్. I found a vintage clock. It was intricately designed and worked perfectly. చూడండి ఇంట్రికేట్లీ అంటే జటిలమైన తెలుగు మీనింగ్. ఓకే ఫస్ట్ ఏం రాసాము ఇందులో ఐ ఫౌండ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. నెక్స్ట్ వన్ వింటేజ్ క్లాక్, ఇది మెయిన్ నౌన్. ఈ నౌన్ కి నెక్స్ట్ ఇంట్రికేట్లీ డిజైన్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ, వర్క్ పర్ఫెక్ట్లీ. ఓకేనా? ఇప్పుడు ఐ ఫౌండ్ రాసుకోవాలి యాజ్ యూజువల్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. నెక్స్ట్ ఏం రాయాలి 1 మాడిఫైర్ 1 మాడిఫైర్ 2. ఐ ఫౌండ్ అండ్ ఇంట్రికేట్లీ డిజైన్ రాసామా. నెక్స్ట్ పర్ఫెక్ట్లీ వర్కింగ్, ఇక్కడ పర్ఫెక్ట్లీ వర్కింగ్ రాసాము. నెక్స్ట్ ఇది మిలింగా వింటేజ్ క్లాక్. Okay, now next question, fourth one. She adopted a kitten. It was teeny but full of energy. Same rules చూడండి. This is subject plus verb. ఇదేమో noun. This is modifier 1 and modifier 2. Now same rule follow అవుతూ చెప్పండి. She adopted రాసామా, she adopted. Modifier 1 a teeny. Modifier 2 energy become energetic. సెంటెన్స్ ఫార్మేషన్ కోసం వాళ్ళు తీసుకున్నాము. teeny energetic cat. That's all. Next one. Fifth question. He wore a suit. It was stylish and fit perfectly. 2 sentences. ఇప్పుడు now again he wore subject plus verb, he wore. Next modifier 1 stylish and fit. 2 modifiers. He wore a stylish perfectly fit. చూడండి stylish perfectly fit suit. This is suit. This is suit. That's all. Yes. చూడండి ఇప్పుడు నా వీడియో డిస్క్రిప్షన్లో మెసేజ్లో కామెంట్ బాక్స్లో ఒక 5 క్వశ్చన్స్ నేను ఇవ్వబోతున్నాను. ఈ 5 క్వశ్చన్స్ను నేను చెప్పిన విధంగా ఆన్సర్స్ రాసి మీరు కామెంట్లో కామెంట్ చేయండి. మరియు నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, మీ లైక్స్ అండ్ మీ కామెంట్స్ మాకు మోటివేషన్ ఇస్తామంట కొత్త వీడియోస్ చేయడానికి. మీకు తెలుసు దాదాపు ఒక వీడియో చేయాలంటే ఇట్ టేక్ 2 to 3 hours. ఐఎమ్ డూయింగ్ ఫర్ యువర్ సేక్, ఫర్ ద స్టూడెంట్స్ సేక్. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.